కన్న తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు. అభం శుభం ఎరుగని చిన్న పిల్లలను ఓ తండ్రి కర్కశంగా చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రి అంత కర్కశంగా ఎందుకు మారాడు? సొంత బిడ్డల్ని దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమా? పోలీసులు ఏం చెప్తున్నారు? వాచ్ ది స్టోరీ. గత వారం రోజులుగా మిస్టరీగా మారిన పిల్లల ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. ప్రకాశం జిల్లాకు చెందిన గుప్తా వెంకటేశ్లు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలుపు తీసుకుంది. కనిపించకుండా పోయిన 3 పిల్లల్లో 2 పిల్లల మృతదేహాలు లభించాయి. కుమారుడు శివధర్మ, కుమార్తె వర్షిణ్యలను తండ్రి కడతీర్చాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమార్తె మోక్షిత ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఓ దారుణ ఘటన సంచలనం రేపుతోంది. వెంకటేశ్వర్లు తన భార్యతో గొడవపడి 3 పిల్లలను తీసుకుని బైక్పై నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దడం ప్రాంతానికి వచ్చి పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కనిపించకుండా పోయిన 3 పిల్లల కోసం వేట మొదలుపెట్టారు. చిన్నపిల్లల ఆచూకీ కోసం డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సిఐ నాగరాజు, ఎస్ఐలు విజయభాస్కర్, తిరుపతి రెడ్లు, మరికొంతమంది పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఉప్పునుంతల మండలం సూర్యాతాండా సమీపంలో 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. తండ్రి గుత్తా వెంకటేశ్వర్లు పిల్లలను ముందుగా కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. వెంకటేశ్వర్లు తన కుమారుడు శివధర్మ, కుమార్తె రఘువర్షిణ్యలను హత్య చేసి వారి మృతదేహాలకు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలా ఉండగా పెద్ద కుమార్తె మోక్షిత ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, స్థానికుల సహకారంతో గుట్టల ప్రాంతాల్లో శోధన కొనసాగుతోంది. ఇక ఈ ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అచ్చంపేట పోలీసుల సమన్వయంతో గాలింపుతో మృతదేహాలను గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. వారి డెడ్ బాడీలు వివిధ భాగాలుగా అక్కడక్కడా పడిపోయి కనిపించాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుటుంబ కలహాలే కారణమా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.